పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా అందరూ? అయితే ఈ యొక్క దేవుడు ఇస్తున్న ఈ యొక్క అనుదినపు వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనకి ఏది కూడా హానికరమైనది కాదు, కానీ మేలు కలిగినట్లుగా మన దేవుడు మన జీవితంలో అన్నీ ఎరిగి ఉన్న దేవుడు మనకి మేలు కలుగునట్లుగా చేసే దేవుడు కనుక మరి మేలు కలుగునట్లుగా చేస్తానని యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క వాగ్దానాన్ని ఈ దినము మీరు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏది డిలే అవుతుందో, ఏ కార్యం కోసం అయితే కనిపెట్టుకొని ఇక అవ్వదులే, ఇది జరగదు, నా ప్రార్థన ఆయన వినట్లేదని మీరు నిరీక్షణ అయితే కోల్పోవద్దు. మరి అలాంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో మీరు ఒకవేళ ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. ఈ యొక్క వాగ్దానం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రము తండ్రి. ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉదయకాల సమయముందు అయ్యా నీ సన్నిధానికి రావడానికి ఇచ్చిన అమూల్యమైన దివ్యమైన సమయానికి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అనుదినము మరి ప్రభా మరి నీ వాక్య లేఖనాల చేత నీ వాగ్దానాల చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ దినదినము కావాల్సిన నీ బలమును అందిస్తూ మరి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, నీ వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాగ్దానము ఎవరైతే వింటున్నారో, ఎవరి జీవితాలు అయితే కార్యం జరగవు, ఇక నాకు అవ్వట్లేదని వారి నిరాశలోకి వెళ్ళిపోతున్న వారు, నిరీక్షణని కోల్పోతున్న వారి జీవితాల్లో ఈ వాగ్దానం మీరే నెరవేర్చి అయ్యా వారి జీవితాల్లో బలమైన అద్భుతమైన కార్యం జరిగించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చి అయ్యా నీవే ఘనతను పొందమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం బట్టి ఇచ్చిన బలమైన సమయము అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కృపను బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో